హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను జంతికలు లేదా మురుకులు అంటారు కదండి, వాటిని చేస్తున్నాను. జంతికలు కానీ మురుకులు కానీ క్రంచీగా, క్రిస్పీగా, కరకరలాడుతూ వస్తేనే చాలా బాగుంటాయండి. నేను చెప్పే టిప్స్ అనేది ఫాలో కండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా ఈజీగా చేసుకుంటారు. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఇలాగ జంతికలు కానీ మురుకులు కానీ మనము చేసి పెట్టుకున్నామంటే ఒక 15 రోజుల వరకు స్టోరేజ్ చేసుకోవచ్చండి. మనము ఈ పిండిని అనేది మరీ సాఫ్ట్గా కలపకూడదండి. ఎందుకంటే జంతికలు అనేది మనము కలిపే పద్ధతిలోనే ఉంటుంది. నేను చెప్పే టిప్స్ అనేది ఫాలో కండి. నేను ఈ జంతికలు చేసేదానికి ఒక పెద్ద బేషన్ తీసుకునేసి 1/2 కిలో శనగపిండి, 1 కిలో బియ్యం పిండి వేసుకున్నాను. 1 కిలో బియ్యం పిండి, 1/2 కిలో శనగపిండికి నేను మెజర్మెంట్ అనేది చెప్తున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్లు కానీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అనేది మనము వేసుకోవాలండి. నాకు కరెక్ట్గా ఒక 3 స్పూన్లు అనేది సాల్ట్ సరిపోయింది. కారము 4 స్పూన్లు వేసుకోవాలి. వాము పొడి 1.5 స్పూన్లు వేసుకోవాలండి. ఇక్కడ వాము కానీ లేదా వాము పొడి కానీ వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ వాము వేసి చాలా వరకు వీడియోలు చేశాను. ఇక్కడ వాము పొడి వేస్తున్నానండి. మనకు వాము అనేది డైజెస్ట్ అనేదానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా వేసిన తర్వాత మనము నెయ్యి కానీ నూనె కానీ అదేవిధంగా వెన్న కానీ మనము కరెక్ట్గా ఒక 1/4 కప్పు వేసుకోవాలండి. నేను కారం అంతా ఒక 4 స్పూన్లు వేసుకున్న తర్వాత నేను ఒక 1/4 కప్పు నూనెను కాచి దాన్ని గోరువెచ్చగా అయిన తర్వాత పిండిలో వేసుకున్నానండి. ఈ విధంగా నూనె అనేది ఈ పిండికి పట్టే విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా చేత్తో బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం చేత్తో ముద్ద కడితే అది ముద్దలాగా రాకుండా పొడి పొడిగా అయిందంటే మనం వేసిన ఆయిల్ అనేది దానికి సరిపోలేదు అనేది అర్థమండి. అప్పుడు మనము మరీ 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది కాచి దాన్ని గోరువెచ్చగా అయిన తర్వాత వేసుకోవాలి. ఇక్కడ మనము ఆయిలే వేసే అవసరం లేదు. నెయ్యి కానీ వెన్న కానీ వేసుకోవచ్చు. 1 స్పూను పసుపు కూడా వేసుకునేసి నేను వేడి నీళ్ళు వేయలేదండి. చల్ల నీళ్ళే, మామూలు నార్మల్ వాటరే కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము పిండిని కలుపుకోవాలి. ఎప్పుడు కానీ పిండిని మనము సాఫ్ట్గా కలుపుకుంటే నూనె అనేది ఎక్కువగా పీలుస్తుంది. అలా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. మరి గట్టిగా కలుపుకున్నా కూడా మనకు మురుకులు అనేది మనము ఒత్తేదానికి అంటే జంతికల గొట్టం నుండి ఒత్తేదానికి ఎక్కువ టైట్గా ఉంటుందండి. అలా కాకుండా మనం మీడియంగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనము వేళ్ళతో ప్రెస్ చేసినామంటే అది పిండి అనేది కొంచెము ప్రెస్ అవుతుందండి, మనం కరెక్ట్గా కలుపుకున్నట్లు. అప్పుడు మనము ఒక కాటన్ క్లాత్ను తడి చేసుకునేసి గట్టిగా నీళ్ళు అనేది పిండేసి ఆ క్లాత్ను మనము ఈ పిండి మీద కవర్ చేసేసుకునేసి 10 నుండి 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసి డీప్ ఫ్రై కోసము నేను ఒక దలసరి కడాయి పెట్టుకునేసి దాంట్లో ఆయిల్ వేసుకునేసి స్టవ్ ఆన్ చేసుకునేసి హై ఫ్లేమ్ పెట్టుకున్నానండి. హై ఫ్లేమ్లో మనకు నూనె అనేది కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకోవాలి. తర్వాత మురుకుల గొట్టానికి మనము ఆయిల్ అనేది పూసేసుకునేసి తర్వాత దాంట్లో పిండిని పెట్టేసుకునేసి మనము ఫస్ట్ టైం చేసే వాళ్ళకు నేను ఒక టిప్ చెప్తున్నానండి. ఒక ప్లేట్ అనేది తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా దాన్ని రివర్స్గా పెట్టుకునేసి దానికి ఆయిల్ అనేది పూసేసుకునేసి మనము మురుకుల గొట్టంతో ఈ విధంగా మురుకులు వేసుకున్నామంటే మనము ఈ ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్ చేంజ్ చేసుకున్నాక ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఆయిల్ వేసేదానికి కూడా అంటే వేడి అనేది తగులుతుంది కదండి. కాబట్టి మీడియం ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఈ ప్లేట్తో మనము ఈ ఆయిల్లో ఈ మురుకులు కానీ జంతికలు కానీ వేసుకోవాలండి. ఇవి బాగా వేగినాయి అనేదానికి మనకు ఈ మురుకులు మనము ఆయిల్ వేసిన తర్వాత ఈ విధంగా పొంగు వస్తుందండి. పొంగు అంతా కూడా
మనకు తగ్గిపోతే మనకు మురుకులు అనేది బాగా వేగినట్లండి. ఈ విధంగా మనకు మురుకులు కానీ జంతికలు కానీ వేగుతేనే అవి గుల్లగా కరకరలాడుతూ ఉంటాయి. ఇలా చేసి పెట్టుకున్నామంటే మనము 15 డేస్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ స్నాక్ కదండి. నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా ఫాలో కండి. ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.